ఊహించు, ఒక మనిషి ప్రపంచానికి సాధారణ వ్యక్తి మాత్రమే, కానీ అతని లోపల దాగి ఉంది ఒక రహస్యం. అలాంటి రహస్యం అది అతని జీవితమే కాదు, మొత్తం ప్రపంచం సమతౌల్యాన్ని కదిలించగలదు. మరియు అత్యంత షాకింగ్ విషయం, అతనికే తెలియదు అతను నిజంగా ఎవరు. ఇది సాధారణ మాస్ ఎంటర్టైనర్ కాదు, ఇది ఒక కథ, గుర్తింపు, శక్తి మరియు మనిషి జీవితాంతం పారిపోతూ ఉండే నిజం గురించి. మరియు నమ్ము, ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు మీకు కేవలం ఆశ్చర్యం కలిగించవు, లోపలికి గట్టిగా తాకి అసౌకర్యంగా అనిపిస్తాయి. గోల్. ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం? ద రాజా సాబ్ ఇంత హైప్ ఎందుకు క్రియేట్ చేస్తోంది? సింపుల్, ఎందుకంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక అనుభవం. ఇప్పటి సినిమాలు ఎక్కువగా హీరోని పవర్ఫుల్గా చూపిస్తాయి, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే హీరో పవర్ఫుల్ కాదు, అతని కథే పవర్ఫుల్. ప్రజలు ఈ సినిమాను ఎందుకు సెర్చ్ చేస్తున్నారంటే ఇందులో మాస్ ప్లస్ మిస్టరీ అనే ఘాటు కలయిక ఉంది. ఒక రాజసం ఉన్న బ్యాక్గ్రౌండ్లో సైకలాజికల్ డ్రామా దాగి ఉంది. ముఖ్యంగా ఈ సినిమా మీ గురించి మీరు ఆలోచించేలా చేస్తుంది. ఇది ఆ టైప్ సినిమా. థియేటర్ నుండి బయటకు వచ్చాక మీరు ఇలా అంటారు, బ్రో స్టోరీ అర్థమైంది, కానీ ఫీల్ ఇంకా ప్రాసెస్ అవుతోంది. అదే దీని అసలు బలం. గోల్. కథ ప్రారంభం. స్పాయిలర్స్. ప్రారంభం. సినిమా ప్రారంభమవుతుంది ఒక నిశ్శబ్దమైన మహల్తో. రాత్రి సమయం, వర్షం పడుతోంది మరియు ఒక పాత రాజభవనం ఏళ్లుగా మూసి ఉంది. కెమెరా నెమ్మదిగా లోపలికి వెళ్తుంది. అప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది, రాజులెప్పుడూ చనిపోరు, వారు తిరిగి రావడానికి వేచి ఉంటారు. కట్. ఇప్పుడు మన మెయిన్ క్యారెక్టర్ ఎంట్రీ. ఆరవ్ ఒక సాధారణ వ్యక్తి, మిడిల్ క్లాస్ జీవితం. ఎటువంటి ప్రత్యేక లక్ష్యం లేదు, పెద్ద కలలు లేవు, కేవలం ఒక సాధారణ జీవితం. కానీ అతనిలో ఒక విచిత్రమైన విషయం ఉంది. అతను తరచుగా కొన్ని కలలు చూస్తాడు, ఒక మహల్ గురించి, రక్తంతో నిండిన సింహాసనం గురించి, మరియు ఒక వాయిస్ గురించి. అది అతన్ని రాజా సాబ్ అని పిలుస్తుంది. మొదట అతనివి పట్టించుకోడు, అనుకుంటాడు ఇవి కేవలం కలలు, ఓవర్ థింకింగ్. కానీ తర్వాత అతని నిజ జీవితంలో కూడా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. కొంతమంది అతన్ని కలవకముందే గుర్తుపడతారు, కొంతమంది అతన్ని చూసి భయపడతారు, మరియు ఒక వృద్ధుడు అతన్ని చూసి ఇలా అంటాడు, మీరు తిరిగి వచ్చారు రాజా సాబ్. ఇక్కడ నుండి కథ టోన్ పూర్తిగా మారిపోతుంది. గోల్. ఫస్ట్ హాఫ్లో దాగి ఉన్న వివరాలు. ఇక్కడ మీరు మిస్ అయ్యే విషయాలు అసలు ఈ సినిమా యొక్క గుండె. మొదటి వివరము, అద్దం సీన్స్. ఆరవ్ అద్దంలో చూసినప్పుడు ఒక సెకండ్ పాటు అతని ప్రతిబింబం ఆలస్యంగా కనిపిస్తుంది. దాని అర్థం నిజం మరియు గుర్తింపు ఒకే రిధంలో లేవు. రెండవ విషయం, కలర్ ప్యాలెట్. ప్యాలెస్ లేదా గతానికి సంబంధించిన సీన్స్లో స్క్రీన్పై ఎరుపు మరియు బంగారు రంగులు ఎక్కువగా ఉంటాయి. ఎరుపు అంటే శక్తి ప్లస్ రక్తం, బంగారం అంటే రాజసం. అంటే అతని గతం కేవలం రాజసం మాత్రమే కాదు, హింసతో కూడా నిండి ఉంది. మూడవది మరియు ముఖ్యమైనది, బ్యాక్గ్రౌండ్ సౌండ్. ప్రతి ఇంటెన్స్ సీన్లో ఒక లో ఫ్రీక్వెన్సీ సౌండ్ వస్తుంది, హార్ట్ బీట్లా అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా వినండి, అది హార్ట్ బీట్ కాదు, యుద్ధ డ్రమ్స్. ఇది చూపిస్తుంది అతని గతం ఒక రాజు కాదు, ఒక జయద్రుడు. మరొక చిన్న సీన్, ఆరవ్ ఒక చిన్న అమ్మాయిని ప్రమాదం నుంచి కాపాడినప్పుడు అతని కళ్ళలో ఒక క్షణం పాటు కనిపించే ఆ ఆగ్రహం ఒక సైనికుడిలో ఉండేలా ఉంటుంది. అంటే అతను హీరో అవ్వడానికి ప్రయత్నించడం కాదు, అతని లోపల ఇప్పటికీ ఒక యోధుడున్నాడు. డాట్ 5 తాత్విక కోణం. ఈ సినిమా ఒక లోతైన ప్రశ్న అడుగుతుంది, మనిషి తన అసలు గుర్తింపు నుంచి పారిపోగలడా? ఆరవ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒకే పని చేస్తున్నాడు, తిరస్కారం. తాను ఇంకేదో అని అంగీకరించడానికి ఇష్టపడడు. మరియు నిజ జీవితంలో కూడా మనమంతా అదే చేస్తాము. మన సామర్థ్యాన్ని తప్పించుకుంటాము, మన బాధ్యతలను తప్పించుకుంటాము, ముఖ్యంగా మన అసలు స్వరూపాన్ని తప్పించుకుంటాము. ఈ సినిమా చెబుతుంది, నిజం నుండి పారిపోవడం సులభం, కానీ నిజం తిరిగి వస్తే అది మిమ్మల్ని పూర్తిగా విరగ్గొడుతుంది. ఆరవ్తో కూడా అదే జరగబోతోంది. డాట్ 6 క్లైమాక్స్కు బిల్డప్. ఇప్పుడు కథ మరింత ఇంటెన్స్ అవుతుంది. ఆరవ్ చివరికి ఆ పాత మహల్కి చేరుకున్నప్పుడు అదే మహల్ అతని కలల్లో కల్పించేది. గేట్ తెరుచుకుంటుంది, అతను లోపలికి అడుగుపెట్టగానే అన్నీ మారిపోతాయి. అతనికి డేజావు అనిపిస్తుంది, ప్రతి గది అతనికి పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. మరియు ఒక సీక్రెట్ ఛాంబర్ దొరుకుతుంది, అక్కడ ఒక పాత సింహాసనం ఉంటుంది, దాని ముందు ఒక ఖడ్గం. ఆరవ్ ఆ ఖడ్గాన్ని తాకగానే ఫ్లాష్, ఒక విజన్ కనిపిస్తుంది. యుద్ధభూమి, రక్తం, అరుపులు మరియు ఒక వ్యక్తి అతనిలానే కనిపిస్తాడు. కానీ అతని కళ్ళలో మనిషితనం లేదు, కేవలం శక్తి, కేవలం నియంత్రణ. అతను అంటాడు, నువ్వు మర్చిపోయావు, కానీ ప్రపంచం మర్చిపోలేదు. ఆరవ్ షాక్లో వెనక్కి తగ్గుతాడు. అదే సమయంలో మహల్ బయట నుంచి శబ్దాలు వినిపిస్తాయి. ప్రజలు వచ్చేశారు. ఎవరు ఆ ప్రజలు? అతన్ని ఎదురు చూస్తున్నవాళ్లా, లేక అతని ఖాతా తీర్చడానికి వచ్చినవాళ్లా? ఆరవ్ తలుపు వైపు అడుగులు వేస్తున్నప్పుడు కెమెరా అతని ముఖంపై జూమ్ అవుతుంది. మొదటిసారి అతని కళ్లలో భయం కాదు, కోపం కనిపిస్తుంది. పూర్తిగా ముడుచుకొని నియంత్రించలేని కోపం. డాటా క్లిఫ్ హ్యాంగర్ నుండి కొనసాగింపు. తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. వర్షం ఇప్పుడు మరింత వేగంగా పడుతోంది మరియు బయట నిలబడి ఉన్నారు కొంతమంది విచిత్రమైన వ్యక్తులు. వారి దుస్తులు పాతకాలం వాటిలా ఉన్నాయి, కానీ వారి కళ్ళలో కనిపిస్తున్నది ఒక్కటే, ఎదురుచూపు. వారిలో ఒకరు ముందుకొస్తాడు మరియు నేరుగా ఆరవ్ ముందు వంగిపోతాడు. రాజాసాబ్, ఆలస్యమైంది. ఆరవ్ గందగోళం, కోపం, భయం అన్నీ కలిసిపోయాయి. నేను ఏ రాజాసాబ్ కాదు. కానీ అప్పుడే వెనుక నుంచి మరో శబ్దం వినిపిస్తుంది, చల్లగా, భారంగా, పూర్తిగా నమ్మకంతో. నువ్వే, నీకు గుర్తులేదు అంతే. కెమెరా తిరుగుతుంది మరియు సినిమా అసలు ప్రతినాయకుడి ఎంట్రీ, దేవరాజ్. పూర్తి కథ వివరణ.
ముఖ్య ప్లాట్. దేవరాజ్ ఒక సాధారణ విలన్ కాదు, అతనొక చరిత్రకు సాక్షి. అతను ఆరవ్కి నిజం చెప్తాడు. 100 సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవాడు. అతని పేరు రాజా వీరేంద్ర. ఒక అలాంటి రాజు కేవలం రాజ్యం చేయడమే కాదు, ప్రజల మనసులు, భయాలపై కూడా నియంత్రణ కలిగి ఉండేవాడు. అతను శక్తివంతుడు, తెలివైనవాడు, కానీ అత్యంత ప్రమాదకరమైనది అతని ఆలోచన. ప్రజలను నియంత్రించాలంటే వాళ్లను బ్రతకనివ్వాలి, కానీ భయంతో. మెల్లగా ఆ రాజు ఒక నిరంకుశుడు అయ్యాడు. ప్రజలు అతన్ని ప్రేమించలేదు, కేవలం భయపడ్డారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే. ఒక రాత్రి ఆ రాజు తనను తానే చంపుకున్నాడు. అవును, ఆత్మహత్య. ఎందుకంటే అతనికి అర్థమైంది, నేను అంత శక్తివంతుడిగా మారిపోయాను, నేను ఇక మనిషిని కాదు. చనిపోవడానికి ముందు అతనొక క్రతువు చేశాడు. తన ఆత్మను బంధించాడు, ప్రపంచానికి అవసరం వచ్చినప్పుడు తిరిగి రావడానికి. ఆ ఆత్మ ఇప్పుడు ఆరవ్లో ఉంది. పాత్ర మానసిక విశ్లేషణ. ఆరవ్ యొక్క పెద్ద సమస్య అతను ఎవరో కాదు, అతని అసలు పోరాటం. అతను ఏమవుతాడు? 2 మార్గాలున్నాయి. 1 ఆరవ్, ఒక సాధారణ మనిషి. 2 రాజా వీరేంద్ర, ఒక క్రూర రాజు. ఇది కేవలం బాహ్య యుద్ధం కాదు, ఇది అంతర్గత పోరాటం. దేవరాజ్ పాత్ర ఇక్కడ స్పష్టమవుతుంది. అతను ఆరవ్ తన గతాన్ని అంగీకరించాలని కోరుకుంటాడు. ఎందుకంటే అతని అభిప్రాయం ప్రకారం ప్రపంచానికి నియంత్రణ కావాలి, స్వేచ్ఛ కాదు. నిజంగా ఈ మాట వినగానే మీరు ఆలోచిస్తారు, ఎందుకంటే నిజ జీవితంలో కూడా ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటారు, కానీ బాధ్యత కాదు. నిజం కోరుకుంటారు, కానీ ఫలితాలు కాదు. దేవరాజ్ నిజానికి విలన్ కాదు, అతనొక దృష్టికోణం. దాగి ఉన్న వివరాలు. కొన్ని విషయాలు మీరు మొదటిసారి చూసేటప్పుడు మిస్ అయి ఉండొచ్చు. గడియారం సంకేతం. సినిమాలో మళ్లీ గడియారం కనిపిస్తుంది, కానీ ప్రతి గడియారం 12:07 దగ్గర ఆగిపోయి ఉంటుంది. ఎందుకు? అదే సమయం రాజా వీరేంద్ర ఆత్మహత్య చేసుకున్నది. అంటే కాలం ఆ క్షణంలోనే ఆగిపోయింది. చిన్న అమ్మాయి సీన్. ఆరవ్ కాపాడిన ఆ అమ్మాయి యాదృచ్ఛికం కాదు, ఆమె ఆ గ్రామ నాయకుడి కూతురు. ఎక్కడ రాజా వీరేంద్ర ఒకప్పుడు హత్యాకాండ చేశాడు. విధి అతన్ని మళ్లీ అదే చోటుకు తీసుకువచ్చింది. దేవరాజ్ చిరునవ్వు. ఆరవ్ గందగోళంలో ఉన్నప్పుడల్లా దేవరాజ్ నవ్వుతాడు. ఎందుకంటే గందగోళం అనేది మనిషిని ప్రభావితం చేయడానికి సరైన దశ. డాటా, సంకేతాలు, సందేశం. ఈ సినిమా సందేశం సింపుల్ కాదు, ప్రమాదకరం. శక్తి తప్పు కాదు, దాన్ని ఉపయోగించే విధానం తప్పు. రాజా వీరేంద్ర చెడ్డవాడు కాదు, అతను నియంత్రణ లేని శక్తి ఫలితం. మరి ఆరవ్? అతను ఒక పరీక్ష. ఒక మనిషి అదే శక్తితో వేరే నిర్ణయం తీసుకోగలడా? ఈ సినిమా మరో విషయం కూడా చెప్తుంది. గతం మిమ్మల్ని నిర్వచించదు, కానీ దాన్ని పట్టించుకోకపోతే అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. 6 భావోద్వేగ హైలైట్స్. అత్యంత భావోద్వేగమైన సీన్ ఆరవ్ తన అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు. అతను అడుగుతాడు, నేను మీరు అనుకున్న వ్యక్తి కాకపోతే మీరు నన్ను అంగీకరిస్తారా? అతని అమ్మ సమాధానం అద్భుతం. బిడ్డ, మనిషిని అతని తప్పులు కాదు, అతని నిర్ణయాలు నిర్వచిస్తాయి. ఈ మాట ఆరవ్ హృదయాన్ని తాకుతుంది. అతను తన గతాన్ని మార్చలేడు, కానీ తన భవిష్యత్తును నిర్ణయించగలడు. మరో పవర్ఫుల్ సీన్ ఆరవ్ తన విజన్లో రాజా వీరేంద్రను ఎదుర్కొన్నప్పుడు. ఇద్దరూ ఒకేలా కనిపిస్తారు, కానీ కళ్లలో తేడా. వీరేంద్ర అంటాడు, నువ్వు నన్ను తొలగించలేవు, నేనే నువ్వు. ఆరవ్ సమాధానం, కాదు, నువ్వు నా ఒక భాగం, కానీ నేను నువ్వు కాదు. గూస్ బంప్స్ మూమెంట్. 7 ప్రేక్షకుల కోసం ప్రశ్నలు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆరవ్ స్థానంలో ఉంటే ఏమి చేసేవారు? సాధారణ జీవితం ఎంచుకుంటారా, లేక శక్తిని అంగీకరిస్తారా? మీలోనే ఒక వర్షన్ ఉంటే, అది అన్నింటినీ నియంత్రించగలిగితే మీరు దాన్ని ఆపగలరా? నిజంగా ప్రపంచానికి స్వేచ్ఛ కావాలా, లేక అందరికీ లోపల నుంచి నియంత్రణ నచ్చుతుందా? ఈ సినిమా కేవలం కథ కాదు, మిమ్మల్ని బయట పెడుతుంది. క్లైమాక్స్ బిల్డప్, సస్పెన్స్ ముగింపు. ఇప్పుడు పరిస్థితి తీవ్రమవుతుంది. దేవరాజ్ తన సైన్యంతో మహల్పై దాడి చేస్తాడు. ఆరవ్ దగ్గర ఒక్క మార్గం, తన శక్తిని అన్లాక్ చేయాలి లేదా అన్నీ కోల్పోవాలి. అతను సింహాసనం దగ్గరకు వెళ్తాడు, ఖడ్గాన్ని ఎత్తుకుంటాడు, కళ్ళను మూసుకుంటాడు. అచనక్ అతని లోపల 2 వ్యక్తిత్వాలు ఢీకొంటాయి. ఆరవ్ వీరేంద్ర. స్క్రీన్ కంపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో యుద్ధ డ్రమ్స్ మరియు ఒక చివరి వాయిస్, ఎంచుకో, మనిషిగా ఉండు లేక రాజుగా మారి. ఆ క్షణంలో ఆరవ్ కళ్ళను తెరుస్తాడు, ఒక నిర్ణయం తీసుకుంటాడు, అది అన్నింటినీ మార్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడొచ్చే క్లైమాక్స్ కేవలం ముగింపు కాదు, మొత్తం సినిమా అర్థాన్ని మార్చేస్తుంది. క్లైమాక్స్ డీప్ ఎక్స్ప్లెనేషన్ సీన్ అక్కడి నుంచే కొనసాగుతుంది. ఆరవ్ సింహాసనం ముందు నిలబడి ఉన్నాడు, చేతిలో ఖడ్గం, కళ్లలో గందరగోళం లేదు, ఒక నిర్ణయం. బ్యాక్గ్రౌండ్లో అదే యుద్ధ డ్రమ్స్, ఈసారి వాటి శబ్దం ఇంకా ఎక్కువగా ఉంది. అతని లోపలి పోరాటం పీక్కి చేరినట్టు. దేవరాజ్ అరుస్తాడు, నువ్వెవరో అంగీకరించు, నీ లేని ఈ ప్రపంచం నియంత్రణ లేకుండా చెల్లాచెదురైపోతుంది. ఒక క్షణం పాటు ఆరవ్ ముఖంపై అదే నీడ కనిపిస్తుంది, రాజా వీరేంద్ర యొక్క. అతను సింహాసనంపై కూర్చుంటాడు, కెమెరా స్లోగా జూమ్ అవుతుంది. ఆ క్షణంలో అందరూ వంగిపోతారు. మెరుపు పడుతుంది, మ్యూజిక్ ఆగిపోతుంది. మీకనిపిస్తుంది, ఇదే, ఆరవ్ ఓడిపోయాడు, రాజా వీరేంద్ర తిరిగి వచ్చాడు. కానీ అచ్చం అదే క్షణంలో ఆరవ్ చేతిలో ఖడ్గంపై పట్టుదల పెరుగుతుంది. అతను నెమ్మదిగా చెబుతాడు, శక్తి అంటే నియంత్రణ కాదు. దేవరాజ్ షాక్ అవుతాడు. ఆరవ్ లేచి నిలబడతాడు, తన ఖడ్గాన్ని సింహాసనం పక్కన గుచ్చేస్తాడు. అతను సింహాసనాన్ని తిరస్కరిస్తాడు. ఇదే ఆ క్షణం సినిమా తన అతిపెద్ద ట్విస్ట్ ఇస్తుంది. ఆరవ్ శక్తిని తిరస్కరించలేదు, శక్తి యొక్క అర్థాన్ని మార్చేశాడు.
ఇప్పుడు ఫైనల్ ఫైట్ మొదలవుతుంది, దేవరాజ్ వర్సెస్ ఆరవ్. కానీ ఇది కేవలం శారీరక పోరాటం కాదు. ప్రతి దెబ్బతో ఆరవ్కు విజన్స్ కనిపిస్తాయి. గతంలోని పాపాలు, ప్రజల భయం, తన అమ్మ ముఖం, ఆ చిన్న అమ్మాయి. ఒకవైపు నియంత్రణ, మరొకవైపు కరుణ. దేవరాజ్ ఫైనల్ అటాక్ చేసినప్పుడు ఆరవ్ అతన్ని ఆపుతాడు, కానీ చంపడు. అతను ఒక మాట మాత్రమే చెబుతాడు, భయంతో నవిచే ప్రపంచం ఎప్పుడూ నిలగడదు. ఆ క్షణంలో దేవరాజ్ అర్థం చేసుకుంటాడు, ఆరవ్ గెలిచాడు, శక్తితో కాదు, తన నిర్ణయంతో. ఎండింగ్ యొక్క అసలు అర్థం. ఈ ఎండింగ్ బయటకి సింపుల్గా కనిపిస్తుంది, కానీ లోపల చాలా లేయర్స్ ఉన్నాయి. ఆరవ్ సింహాసనాన్ని పగులగొడతాడు. అవును, ఒక వ్యక్తి అందరిపై నియంత్రణ ఉంచే వ్యవస్థనే నాశనం చేస్తాడు. ప్రతీకాత్మకంగా రాజా అనే ఆలోచనను విరగొడతాడు. ఎందుకంటే సినిమా చెబుతుంది, శక్తి ఒక వ్యక్తి చేతిలో ఉంటే అది అవినీతి విత్తనమవుతుంది. మరియు చివరి సీన్, ఆరవ్ సాధారణ దుస్తుల్లో ప్రజల మధ్య నడుస్తున్నాడు. ఎవరూ అతనికి వంగి గౌరవం చూపడం లేదు, ఎవరూ అతన్ని భయంతో చూడడం లేదు. అతను చివరికి స్వేచ్ఛ పొందాడు. ప్రత్యాయాన్వయ అర్థం, మైండ్ బ్లోయింగ్. ఇక్కడ ఒక మరో థియరీ కూడా ఉంది. రాజా వీరేంద్ర అసలు ఎప్పుడూ లేడు అనుకుంటే? ఆలోచించండి, ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు, కేవలం కథలు, కేవలం నమ్మకం. ఇది అంతా ఆరవ్ యొక్క స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ కావచ్చు. రాజా వీరేంద్ర ఈక్వల్స్ అతని డార్క్ సైడ్, దేవరాజ్ ఈక్వల్స్ అతని ట్రిగ్గర్, మహల్ ఈక్వల్స్ అతని మనసు. క్లైమాక్స్లో ఆరవ్ తన డార్క్ సైడ్ను అణిచివేయలేదు, అంగీకరించి సమతుల్యం చేసుకున్నాడు. అందుకే అతను పూర్తిగా రాజు కాదు, పూర్తిగా సాధారణ మనిషి కూడా కాదు, సమతుల్యమైన మనిషి అయ్యాడు. సినిమా యొక్క హిడెన్ మెసేజ్. ఈ సినిమా ఒక డేంజరస్ మెసేజ్ ఇస్తుంది. ప్రతి మనిషిలో ఒక రాజు ఉంటాడు, మరియు ఒక మనిషి కూడా. రాజు ఈక్వల్స్ అహంకారం, నియంత్రణ, ఆధిపత్యం. మనిషి ఈక్వల్స్ సహానుభూతి, ఎంపిక, మానవత్వం. జీవితంలో అసలు గేమ్ ఎవరు గెలుస్తారు? సినిమా మరో విషయం చెబుతుంది, శక్తిని నాశనం చేయొద్దు, అది ఎలా ఉపయోగించాలో నేర్చుకో. సినిమా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు. 1. గుర్తింపు, ఒక ఎంపిక. మీ గతం మిమ్మల్ని నిర్వచించదు. 2. శక్తి నాట్ ఈక్వల్ టు నియంత్రణ. నిజమైన శక్తి నియంత్రణ వదిలేయడం. 3. భయం తాత్కాలికం, నిర్ణయం శాశ్వతం. భయం వస్తుంది, కానీ నిర్ణయం మీదే. 4. మీ డార్క్ సైడ్ను అంగీకరించండి, దాన్ని పట్టించుకోకపోతే అది మిమ్మల్ని నియంత్రిస్తుంది. 5. నాయకత్వం అంటే పాలించడం కాదు, ఇతరులను స్వేచ్ఛగా ఉండనివ్వడం. టార్గెట్ 6. ఈ సినిమా ఎందుకు మర్చిపోలేరు? ద రాజా సాబ్ ఎందుకు గుర్తుండిపోతుంది? ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, ఇది ఒక అద్దం. మీరు ఆరవ్ను చూస్తున్నప్పుడు నిజానికి మీరు మీరే చూస్తున్నారు. మీ నిర్ణయాలు, మీ అహంకారం, మీ భయం, ముఖ్యంగా మీ ఎంపిక. ఈ సినిమా వినోదం మాత్రమే కాదు, మీకు సవాలు విసురుతుంది. టార్గెట్ 7. చూడటానికి విలువ ఉందా? సింపుల్ సమాధానం, 100% అవును. కానీ మీరు టైంపాస్ కోసం మాత్రమే సినిమా చూస్తే ఇది మీకోసం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా మీ నుంచి ఆశిస్తుంది. ఆలోచించండి, అనుభవించండి, ప్రశ్నించండి. ఇప్పటి కాలంలో ఇలాంటి సినిమాలు చాలా అరుదు. ఫైనల్ థాట్స్. అందుకే ద రాజా సాబ్ ఒక కథ మీ ముందు ఒక సింపుల్ ప్రశ్నను ఉంచుతుంది. మీ దగ్గర అన్నింటినీ నియంత్రించే శక్తి ఉంటే మీరు దాన్ని ఉపయోగిస్తారా? లేదా మీరు అంత బలంగా ఉన్నారా? దాన్ని వదిలేయగలరా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీరు ఆరవ్ అయితే ఏమెంచుకుంటారు? శక్తి లేక శాంతి? ఇలాంటి డీప్ మైండ్ బ్లోయింగ్ మూవీ బ్రేక్డౌన్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ కేవలం కథలు కాదు, కథల వెనుక దాగిన నిజాలు కూడా ఉంటాయి. చివరి లైన్ గుర్తుంచుకోండి, ప్రతి మనిషిలో ఒక రాజు ఉంటాడు, కానీ అసలు విజయం మీరు మనిషిగానే ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు వస్తుంది.